విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఏమండి, ధారాపాతంగా వర్షం కురిసిన తర్వాత ఆ నీళ్లు ఊరికే వ్యర్థమైపోతూ ఉంటే మనం వేసవిలో పడ్డ కష్టాలన్నీ గుర్తొచ్చి మనసు చివుక్కుమనటం సహజమే కదండి. వర్షం తగ్గిన తర్వాత మోకాటి లోతున రోడ్లపై ప్రవహిస్తున్న ఆ మురికి నీళ్లలో ఏ మ్యాన్హోల్లోనో పడకుండా జాగ్రత్తగా నన్ను ఇంటికి చేర్చితే కొబ్బరికాయ కొడతానని భగవంతుణ్ణి వేడుకుంటూ అతి కష్టం మీద ఇల్లు చేరాను. మా అపార్ట్మెంట్ టెర్రస్ పై చేరిన ఆ నీళ్లు నీటి గుట్టాల నుండి జలపాతంలా క్రిందికి పోతుంటే పిల్లలు ఆనందంతో కేరింతలు కొడుతున్నారు. ఇంతటి జలపాతము రోడ్డుపై ప్రవహిస్తూ మురికి కాలువల్లోకే పోతోంది కదండి. సరే, ఇప్పుడైతే ఈ కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. సకులు క్లేతో అందమైన ల్యాంప్ షేడ్ ని తయారు చేసి చూపిస్తానంటున్నారు రేవతి గారు. మరి అదేంటో చూసేద్దామా? నమస్తే అండి రేవతి గారు. నమస్తే. బాగున్నారా? బాగున్నానండి. ఓకే, మరి ఈ రోజు మా సకులందరి కోసం క్లేతో, అంటే జనరల్ గా మీరు క్లే వర్క్ చాలా చూపించారు ఇప్పటి వరకు. ఈ రోజు ఏమో ల్యాంప్ షేడ్ చేసి చూపిస్తానన్నారు. సో మరి ఇది తయారు చేసుకోవాలంటే ఏమేం కావాలో చెప్తారా? ఒక బౌల్ అండి, ప్లాస్టిక్ బౌల్, 4 బాక్స్ లో క్లే, స్టిక్ చేయడానికి గ్లూ, తర్వాత లీవ్స్ అండ్ పెన్స్ అంతే. ఓకే రేవతి గారు, ఇప్పుడు మనకు కావాల్సిన మెటీరియల్ అంతా రెడీగా ఉంది కదా, మీరు షేడ్ ని చేసి చూపిస్తారా? మరి తప్పకుండా. నేను యుఎస్ లో చేశాను ఇలాగా షేడ్స్ మీద, చాలా అందంగా వచ్చాయి. ఆ షేడ్ చూపిద్దామని నాకు ఎక్కడ మార్కెట్ లో దొరకలా. ఏం చేయాలి నాకు అర్థం కాలేదు. నేను చేస్తా అని చెప్పాను, అందుకని నేను ఒక ప్లాస్టిక్ దుకాణానికి వెళ్ళి వెతికితే నాకు దొరికింది. సో దీన్ని చేసి ట్రై చేయొచ్చు అని చెప్పి ఇంటికి వచ్చాను. దీన్ని షేడ్ మీద దాని మీద పెడితే సరిగా వర్క్ అవ్వట్లేదు. దెన్ ఐ హ్యాడ్ టు డూ లాట్ ఆఫ్ క్రియేటివ్ మొత్తానికి ఒక ల్యాంప్ షేడ్ తయారు చేశాను. సో నిజంగా ఆలోచన ఉంటే అసలు సాధ్యం కానిది ఏది ఉండదు అంటారు కదండి. షేడ్ దొరక్కపోయేసరికి రేవతి గారు ఒక ప్లాస్టిక్ బౌల్ పైన మనకి ఇప్పుడు ల్యాంప్ షేడ్ ని తయారు చేసి చూపిస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి చెప్పండి? క్లే తీసుకుని దీని మీద మనం ఏం డిజైన్ కావాలనుకుంటున్నామో అది చేయాలి. నేను దీని మీద ఒకవైపు డిజైన్ వేరే చేశాను, ఇటువైపు ఇంకో డిజైన్ చేస్తాను. చేసేసి దాన్ని ల్యాంప్ షేడ్ మీద పెట్టి చూపిస్తాను. ఓకే, 2 sides 2 colors. ఓకే, ఫస్ట్ ఇటువైపు ఏం చేస్తారు చెప్పండి? మనం ఒక వుడ్ గ్లూ తీసుకుని దాంట్లో నేను కొంచెం రెడ్ కలర్ కలుపుకున్నాను. సో దట్ రెడ్ కలర్ ఎందుకంటే లీవ్స్ కొంచెం రెడ్ గా ఉంటాయి కదా, సో అది దాంతో అంటించడానికి వీలుగా ఉంటుందని. దీనికి ఏం చేయాలంటే ఫస్ట్ లైన్స్ వేసుకోవాలి. ఓకే, ఒక లైన్ వస్తున్నాడు అంటే ఒక రెమ్మ ఇలా పడుతుంటే, ఆకులతో పాటు రెమ్మ పడుతుంటే ఎలా ఉంటుందో అలా వేసుకోవాలి. అవును, దానికి కొంచెం క్లే తీసుకోవాలి. ఎవరికైనా కష్టంగా అనిపిస్తే ఒక లైన్ కూడా వేసుకోవచ్చు కావాలంటే పెన్తో. దీన్ని ఇలాగా సన్నంగా ఒక చేసుకోవాలన్నమాట, ఒక తీగలుగా చేసుకోవాలి. ఇలాగా ఇది స్ప్రెడ్ అవుతుంది చక్కగా. చేసుకున్న తర్వాత దీన్ని ఇలా ఉంచుకుని ఒక వుడ్ గ్లూలో కొంచెం కలర్ కలిపాను, రెడ్ కలిపాను. కలిపి దాన్ని ఏమో ఒక తీగలాగా వేసుకోవాలన్నమాట. మనం జస్ట్ ఇలా వేసేసేయచ్చు ఏదైనా, దాన్ని ఇలా వేసుకోవాలన్నమాట. జనరల్ గా ఒక రెమ్మలు ఎలా వెళ్తుంటాయి కొమ్మ నుండి అలా వేసుకోవాలి. ఓకే, సో జనరల్ గా వుడ్ గ్లూని మనకి ఇలా వేసారండి రేవతి గారు. దీనిపై నుండి ఇప్పుడు క్లే ఫిక్స్ చేస్తాయి. ఇలా సన్నగా చేసాం కదా మనం, ఇది విరగదు. ఇలా ఏం చేసినా బాస్కెట్స్ చేయొచ్చు దీంతో. నేను నెక్స్ట్ దాంట్లో చూపిస్తాను బాస్కెట్ ఎలా చేయాలో క్లేతో. ఇది దీని మనం ఎక్కడైతే గీత గీసామో దాని మించి ఇలాగా అంటి చేసుకోవాలి దీన్ని. వావ్, అంటే ఇంకా మనకి ఎంత కావాలో అంతవరకు అలా తీగలన్నీ కూడా మనం ప్రిపేర్ ముందర తీగలు పెట్టేసుకోవాలన్నమాట. ఇలాగా ఇలా చేసేసి తీగలు పెట్టేసుకోవాలి. అంటే మీరు ఇలా జనరల్ గా ప్రెస్ చేయకుండా ఇది కొంచెం బేస్ తీసుకుని దానిపైన చేస్తున్నారు, బికాజ్ బాగా సన్నగా రావడం కోసమే కదండి. అవును, నీట్ గా అందంగా క్లీన్ గా. తర్వాత ఒక లెవెల్ ఉండాలి, ఒకవైపు లావుగా ఒకవైపు సన్నంగా. తీగలు అలాగే ఉంటాయి కదా, కింద సన్నంగా ఉంటాయి, ఇక్కడ లావుగా ఉంటాయి. అలా చేసుకోవాలి. చేసుకుని దీనికి ఇది కొంచెం పొడుగ్గా చేసుకుని, దీనికంటే పొడుగు ఉంటుంది జనరల్లీ మనం చేసేది, అక్కడ దాకా చేసుకుని ఇక్కడ కట్ చేసేసుకోవాలి. మనకి ఎంతవరకు కావాలో అంతవరకు కట్ చేసేయాలి. దీని తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారండి? ఇవి ఆకులు చేసి తీసుకొచ్చాను నేను, ఒక ఆకు చేసి చూపిస్తాను. షూర్. మిగిలిన ఆకులన్నీ తీసుకొచ్చాను కాబట్టి అవన్నీ నేను అరేంజ్ చేస్తాను. ఓకే, ఫస్ట్ ఒక ఆకుని మాత్రం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇలాగా ఆకు చేసుకొని
సో మనం ఎప్పుడైనా ఆకులని కనుక లీవ్స్ని కనుక బాగా గమనించి చూసినట్లయితే దానికి ఇంటర్నల్గా ఉండేటటువంటి లైన్స్ అన్నీ కూడా చక్కగా డ్రా చేసినట్టుగా చేసుకుని అవి ఇలా నేను ఇంటి దగ్గర చేసి తీసుకొచ్చాను ఆకులు. ఓకే, సేమ్ అదే ఆకులు. సో ఇప్పుడు ఆకు రెడీ అయిపోయింది కదండి రేవతి గారు. వావ్, ఇదేం విరిగిపోవడం వల్ల జరగదు కదా? జరగదు. సో దీన్ని ఎక్కడ ప్రెస్ చేస్తారు ఇప్పుడు? దీనికి అటాచ్ చేస్తారా? ఇవి రకరకాల నేను చాలా ఆకులు తీసుకొచ్చాను. ఇవి అన్ని నేను దాని మీద అంటే చిన్నవి పెద్దవి చేసి తీసుకోవాలన్నమాట. అన్ని ఒకే సైజ్ తీసుకోకూడదు. ఓకే ఓకే. సో మనం కొమ్మలు రెమ్మలు అన్ని చేసినప్పుడు చిన్న చిన్న ఆకులు పెద్ద పెద్ద ఆకులు ఉంటాయి కాబట్టి పెద్దవి చిన్నవి చేసుకోవాలి. ఇప్పుడు దీనికి అంటించుకోవాలన్నమాట. దీనికి ఇలాగా గ్లూ వేసుకోవాలి. ఆకు అలాగా కొంచెం పొడుగ్గా చేసేసుకుంటే దాన్ని ఆకు దానికి అంటించడానికి బాగా కన్వీనియంట్ గా ఉంటుంది కదండి. ఇలా చేసేసుకోవాలి. సో గ్లూ ఉంది కాబట్టి డైరెక్ట్ గా అతికిపోతుంది కదండి. అతుకుపోతుంది. అది ఒక రేఖ కిందకు వస్తుంది కొద్ది కొంచెం చిన్న చిన్న రేఖలు పెట్టుకుంటుంటే సో లైన్ కిందకి వస్తున్న కొద్ది కొంచెం చిన్న ఆకులను ట్రై చేస్తున్నారండి. సో మిగతా వైపులన్నీ కూడా ఇలాగే ఆకులను స్టిక్ చేసేసుకోవాలండి. సో స్టిక్ చేసేద్దామండి. చేసేద్దాం. ఓకే. సో కంప్లీట్ అయిపోయింది కదండి రేవతి గారు? కంప్లీట్ అయిపోయింది. వావ్, అసలు ఎంత క్యూట్ గా ఉందండి ఇది. చూస్తుంటేనే ఇప్పుడు ఇలాగే రెడీ చేసేసారా అన్నంత ఫాస్ట్ గా అయిపోయింది. అయితే క్లే పైన మీకు బాగా పట్టుంది కాబట్టి ఇలా అన్నారు, అలా లీఫ్ ని తయారు చేశారు. సో అలాంటి లెర్నర్స్ అయితే కొంచెం టైం తీసుకొని చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుందండి. కానీ ఎంత బాగుందోనండి ఇలా వేసిన తర్వాత. చాలా 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 అందంగా ఉంది. సో ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది కదండి, షేడ్ రెడీ అయిపోయింది. మరి ల్యాంప్ కి అరేంజ్ చేసి చూద్దామా? ఓకే రేవతి గారు. సో ల్యాంప్ రెడీగా ఉంది కదండి మన దగ్గర. ఇది జనరల్ గా మనం ప్రిపేర్ చేయించుకున్నది కాకుండా బయట తీసుకున్నట్లాంటిది. అసలు ఒరిజినల్ గా ఇది ల్యాంప్ షేడ్ వేరే షేడ్ ఉండేది దీనికి. ఆ షేడ్ ఏమో ఎప్పుడో పాడైపోయింది. అందుకని ఉత్తి ఇది మట్టుకే ఉంది నా దగ్గర. ఏం చేయాలని ఆలోచించి పైన దీన్ని చూస్తుంటే కిచెన్ కనబడుతుందండి నాకు. ఈ డబ్బాలు ప్లాస్టిక్ హోల్ చేసి దానికి ఫిక్స్ చేశాను. చేసి దీని మీద ఇది కొనుక్కొచ్చి బౌల్ కొనుక్కొచ్చి దాని మీద చేసి ఇది ఇలా ఫిక్స్ చేశాను అనమాట. సో మనం ల్యాంప్ పైన కూడా ఇలా కొంచెం లీవ్స్ అదంతా ప్రిపేర్ చేసుకుని పైన ఇలా షేడ్ పైన లీవ్స్ పెట్టుకున్నాం. ఓకే ఓకే ఓకే. వావ్, అసలు ఎంత కలర్ఫుల్ గా ఉందండి. నిజంగా ఇలాంటి ఇంత బ్రైట్ షేడ్ ఉన్నా కూడా బెడ్ ల్యాంప్ లాగా ఎంత బాగా అనిపిస్తుంది కదండి. యాక్చువల్లీ ఇది కూడా ఇది ఫిక్సింగ్ కూడా నేను నా క్లేతో చేశాను. ఎంత హార్డ్ అయిపోతుందంటే ఇది ఏమైనా సరే విడగదు. అంత గట్టిగా స్టోన్ లాగా అయిపోతుంది అది. సో దీన్ని ఫిక్స్ చేసుకోవడం అంటే బాక్సెస్ ని ల్యాంప్ కి ఫిక్స్ చేసుకోవడానికి క్లే యూస్ చేశారు. సో 4 సైడ్స్ క్లే పెట్టాను, గ్లూతో అంటించేసాను. రేవతి గారు, మా సకులందరికీ నిజంగా ఒక మంచి బ్యూటిఫుల్ ఐటమ్ ని పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ టు ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీ. ఓకే అండి, చూసారు కదా సకులు, ఇంత అందమైన ల్యాంప్ షేడ్ ని మనం ఎందుకు తయారు చేసుకోకూడదు? వెంటనే ట్రై చేసి చూడండి. ఓకేనా? నమస్తే.